నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనినని స్థానికులు చెబుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది. అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తికెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది. ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండడం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే లోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఆ లోపే 4 తాటాకు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిది. ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం 1,00,000 అప్పు చేసి తెచ్చాడు. ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లోని అరతులం బంగారం కూడా ఆ మంటలకు బూడిదైందని వాపోయాడు. కాగా తహసీల్దార్ సిహెచ్ బంగారరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతో హైదరాబాద్ బోలక్పుర కృష్ణానగర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణానగర్కు చెందిన విశాల్ గౌడ్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి 2023 డిసెంబర్లో మల్లాపూర్కు చెందిన నవ్యతో వివాహమైంది. పెళ్లైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దలు సర్ది చెప్పినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఆ క్రమంలో ఈ ఏడాది మార్చిలో పుట్టింటికి వెళ్లిన నవ్య తిరిగి రాలేదు. 2 నెలల క్రితం నవ్య తన భర్త విషయాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విషయాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కేసు నమోదు కావడంతో మరోసారి స్టేషన్కు రావాలని ఫోన్ చేశారు. పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన విశాల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడి మృతికి కోడలు నవ్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని విశాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింగపూర్ విజయవాడ సింగపూర్ విమాన సేవలు పునఃప్రారంభం చేశారు. సింగపూర్ విజయవాడ సింగపూర్ విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద నిర్వహించిన విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. సోమశిల ప్రాజెక్టు కింద గోపవరం మండలంలోని సూరేపల్లి గ్రామం దాదాపు 20 సంవత్సరాల క్రితం ముంపుకు గురైందని, ఆనాటి ప్రభుత్వాలు జీవో 98 ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారని, నేటికి కార్యరూపం దాల్చలేదని, ప్రస్తుత ప్రభుత్వం సూరేపల్లి గ్రామానికి ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సంబంధిత అధికారులు త్వరితగతిన ఎంతమంది ముంపువాసులు ఉన్నారో గుర్తించి సూరేపల్లి గ్రామానికి న్యాయం చేయాలని బాల మహాసేవన నాయకులు మీసాల రవి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు సూరేపల్లి వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షాకాలంలో వానలు, చలికి పూర్తిగా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందిగా ఉందని, మరియు రవాణా సౌకర్యం లేదని, ఉపాధి హామీ పథకం లేదని, జీవన విధానం చాలా అగమ్య గోచరంగా ఉందని, ఉన్నతాధికారులు వెంటనే సూరేపల్లి వాసులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇవ్వాలని వారు కోరారు. రేపు సోమవారం అమ్మవారి జరిగే దగ్గర ఖచ్చితంగా జాబితా కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వస్తారో ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చి మీ యొక్క బాధలు అన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని, మరియు అక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మరి యొక్క రవాణా సౌకర్యం లేకుండా ఉండడం అయితేమి, తనకు ఉపాధి పని లేకుండా ఉండడం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదు. కాబట్టి మరి అందరూ అన్ని అనుగుణంగా ఉండే విధంగా మరి మనకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి రేపు సోమవారం 17వ తేదీ 11/2025 తేదీన జరిగే ఎంఆర్ఓ ప్రజావేదిక ద్వారా మన అందరం కలిసి వినతిపత్రం ఇవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ రోజు ప్రజావేదిక వినతిపత్రం మరియు జాబితా 2 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చేసి మరి అక్కడ పాల్గొనాల్సిందిగా పిలుపుస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాల త్వరలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనం హక్కులు సాధించుకుంటామని తెలిసింది. మనము ఎంతసేపు అధికారులు చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు తిరిగి అర్జీలు పెట్టుకున్నా కూడా నేటికి ఏ అధికారులు స్పందించలేదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే, హక్కుల ద్వారానే మన పోరాటం అని, ఖచ్చితంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలి. పోరాటం చేస్తే తప్ప మనకి ఇల్లు స్థలాలు వచ్చే ఆలోచన లేదు. కాబట్టి ఎందుకంటే అధికారులు మనల్ని ఎవరు దళితులని చిన్న చూపుతో మనల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినామో అధికారులకే తెలుసు.
ఎన్నిసార్లు లిస్ట్ ఇచ్చినా వాళ్ళకే తెలుసు. నేటికి పట్టించుకోలేదు కాబట్టి ఇంకా మన పోరాటాలే న్యాయమని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా పోరాట ధర్మం సాధించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఇంటికి ఒక రావాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ చదువుతాం. గౌరవనీయులు పెద్దలు సూర్యాపల్లి గ్రామవాసులు మేము గత 20 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. తాగునీటి సాగునీటి ప్రభుత్వం చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే చేసుకున్న కూలి పనులు లేకుండా కొన్ని బడ్జెలు కావచ్చు, కలప కావచ్చు, పెయింట్ పనులకు ఏదో పనులు పోయి మన వాళ్ళు సంపాదించుకోవడానికి పోతున్న వేరే ప్రాంతాలకి మా అందరికి ఇళ్ల స్థలాలు కల్పించాలని కోరుకుంటూ మన కుటుంబానికి ఒకరు ఎవరైనా వచ్చి ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నాం. మార్కాపురం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం బాలాజీ లేడీస్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా మార్కాపూర్లోని ట్రైబల్ వెల్ఫేర్ లేడీస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎం బాలాజీ తనిఖీలో భాగంగా హాస్టల్లోని పరిసరాలు అపరిశుభ్రంగా మరియు పిల్లల హాస్టల్లో గదులు క్లీనింగ్ లేకపోవడం మరియు మెనూ ప్రకారం పిల్లలకు సరైన భోజనం ఏర్పాటు చేయకపోవడం, ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ మహాలక్ష్మిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మళ్లీ తనిఖీలకు వచ్చేలోపు సమస్యలు తీర్చాలని హెచ్చరించారు. హాస్టల్లో బాగా గిఫ్ట్లు వచ్చాయా? ఓకే, థ్యాంక్స్ గవర్నమెంట్. నైట్ ఇక్కడ పెడతారు. మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? ప్రజలు స్వచ్ఛందంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలకు ఆరోగ్య భద్రత ఉంటుందని ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని 23వ డివిజన్ ఫిరంగుల దిబ్బ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు ముందుగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని, ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగవని, అధికారులు పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని అన్నారు. ఈ సందర్భంగా ఫిరంగుల దిబ్బ వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పి శివప్రసాద్, పలువురు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలో మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ప్రతి 3వ శనివారం కూడా మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులోనే భాగంగానే ఇవాళ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కార్యక్రమాలు ప్రతి నెల ఎందుకు పెడుతున్నారు అనేది మీ అందరికి కూడా తెలియాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మన క్యాపిటల్గా అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక్కొక్కటి విషయాలు చేసుకొస్తారు. ఇవాళ ఆ స్థితిలోకి వచ్చిందనంటే మరి ముందు ఏదైతే కార్యక్రమం మనం మొదలు పెడతామో అప్పుడు కనిపించవు దాని యొక్క ఫలాలు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియవచ్చు దీనివల్ల ఏం జరుగుద్ది ముందు అనేది. భవిష్యత్తులో క్రమశిక్షణతో పాటు పరిశుభ్రత వల్ల ఏదేది జరుగుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా మనం ఉంటామనే దాంట్లో అవన్నీ కూడా మనకు నిమగ్నం అయి ఉంటాయి. ఒకప్పుడు డాక్రా గ్రూపుల్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ డాక్రా గ్రూపులు ఏ విధంగా డెవలప్ అయిందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మరి వ్యక్తిగతంగా ఏదైతే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ బయట చేయకోకుండా ఉండాలి. ప్రతి దగ్గర కూడా స్కూల్లో అవ్వచ్చు, అలాగే ఏదైతే వ్యక్తిగతంగా కమ్యూనిటీ హాల్స్లో ఉన్న మరుగుదొడ్లు అవ్వచ్చు, ఎన్నిట్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎక్కడైతే మంచినీటి సౌకర్యం లేదో అవి కూడా కల్పించుకుంటూ, ఎవరికి వాళ్ళు ఆ తోడ్పాటాన్ని అందరూ సహకారం ఉంటేనే ఇది జరుగుద్ది డెఫినెట్గా. అలాగే కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల మరి ఎన్ని కూడా మల విసర్జనకి మూత్ర విసర్జనకి లేడీస్కి, మహిళలకి, పురుషులకి సెపరేట్గా పెట్టడం జరిగింది. అవి కూడా ఇవాళ చాలా టెక్నాలజీతో మన ఇంట్లో కంటే గొప్పగా ఉండేటట్టుగా అవి మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సెంటర్లు ఉన్నాయి కూడా, మీరు చూసుకున్నప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఒకసారి దాన్ని ఉపయోగిస్తే
మీకు కూడా అందులో ఎంత సదుపాయాలు దాంట్లో కూడా ఇబ్బంది పడుకోకుండా మనం ఇంట్లో ఏదైతే ఫ్రెష్ అప్ అవుతామో అదే విధంగా ఫ్రెష్ అవుట్ అవడానికి కూడా అవన్నీ కూడా సదుపాయాలు అందరూ కూడా కార్పొరేషన్ పరిధిలో చేయడం జరిగింది. మీరు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళ ఇంటి దగ్గర చెత్త విషయంలో అవ్వచ్చు, నీరు ప్రవహించే విషయంలో అవ్వచ్చు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఆ ఇబ్బందులు రాకుండా ఉండే బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం చెట్టు నాటుతాం, దాని యొక్క ఫలాలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. అప్పుడు ఆ పండు తినేటప్పుడు మీరు అనుకుంటారు, కానీ ఆ వృక్షాన్ని బతికించేటువంటి ఎంత కష్టం అవుతుంది మీరు అందరూ కూడా తెలుసుకుంటే మరి దీని మీద కూడా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ దిశగా మీరందరూ కూడా మరి సహకరించాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమంలో కూడా నేను నిమగ్నం అవుతున్న ఏది అంటే పెన్షన్ విషయంలో అవ్వచ్చు, ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ పరంగా అది ప్రజలకు ఉపయోగపడుద్ది. ఇందులో అందరూ చేయలేకపోయినా సరే మీరు ఇప్పుడు చేసినప్పుడు రేపు భవిష్యత్తులో అందరికి కూడా తెలుస్తుంది. మీరు ఏదో పిల్లలకి అనగానే మరి మనం పిల్లోడికి నేర్పుతాం, నడక నేర్పుతాం, మాట నేర్పుతాం, అవన్నీ నేర్పుతాం. ఈ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం అదే, మనం అందరం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు జాతీయ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్కాజ్గిరి యాదవ సోదరులు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా బాణసంచాలు కాలుస్తూ ఘనంగా మల్కాజ్గిరి చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపు సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సోదరులు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యాదవ సోదరులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి ఏ ఇతర ప్రజాప్రతినిధి పదవికి పోటీ చేసినా యాదవ సోదరులందరూ ప్రోత్సహించాలని వారు తెలియజేశారు. వేణుగోపాల్ యాదవ్ మల్కాజ్గిరిలో ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఉన్న 9 డివిజన్లో యాదవ్స్ అందరి నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము, తెలంగాణలో అన్ని పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా కూడా అత్యధిక ఎంపీలు కూడా గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఒక నవీన్ యాదవ్ నుంచి మనం ఒక వాయిస్ అసెంబ్లీలో ఒక వాయిస్ ఇస్తున్న నవీన్ యాదవ్కి మన యాదవ్లు మల్కాజ్గిరిలో ఉన్న టోటల్ 9 డివిజన్ నుంచి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. యాదవుల ఐక్యత వర్ధిల్లాలి. యాదవులు కూడా చాలా సమస్య వలన వెనుకబడి ఉంది, ఇప్పుడు కూడా పైకి రావాలి. ఖమ్మం జిల్లా కల్లూరులో ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందన్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో తిరువూరు శంకర్ నేత్ర వైద్యాలయం వారిచే అన్ని రకాల కంటి జబ్బులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి రాష్ట్రాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన సేవలను కొనియాడారు. దేవస్థానం కళ్యాణంలో ఏర్పాటు చేసుకుని మండలం మొత్తం కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మైకులు చెప్పడం జరిగింది. సుమారు 200 మంది దయాధికారి చెప్పడం జరిగింది. మీ అందరం కలిసి అనుకొని పెద్దలతో మాట్లాడి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. దానికి దిగువ డాక్టర్ అడగనే వారు కూడా స్పందించి మరి మేము వాళ్ళు చేస్తాము అని చెప్పి వచ్చి బుద్ధులు ఎదుగుదానికి కనీసం టీ కూడా రాకుండా పనిచేస్తున్నారు. మీరందరూ కూడా సహకరిస్తే మిమ్మల్ని చూసిన తర్వాతనే మరి ఆ కళలు కూడా బయటపడాలని 1500 అయితే డాక్టర్ 4 రూపాయలు చూస్తున్నారు. తర్వాత మందులు చేయాలన్నారు. హాస్పిటల్కి మీరు ఆపరేషన్ చేయాల్సి వస్తే సుమారు 10,000 నుంచి 8,000 అయితే అంట. కానీ మన డాక్టర్తో మాట్లాడుతున్నా ఆయన 2,000 రూపాయలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఏమి కంగారు పడకుండా విధానం ఉండి ట్రీట్మెంట్ చూసుకొని వెళ్ళండి. అందరూ కూడా మంచి జరగాలి భగవంతుడు కోరుకుంటున్నాం. తుమ్మగారు కూడా మన కాన్స్టిట్యూన్సీ కాదు, జిల్లాకే కాదు, రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మనకి ఆయన పెద్దలు గౌరవమైన వాళ్ళే ఇవాళ ఇంతమంది నాయకులు వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మనందరూ తోడుగా ఆయన పెద్దగా ఉన్నాం కాబట్టి కార్యక్రమం చేపట్టాము. మీకు ఏ సమస్య ఉన్నా కూడా చేయగలుగుతాం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజల సమస్యలు పట్టించుకొని ఏదైనా సరే మన పరిధిలోకి చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.